ఇట్లనే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ బానే ఉన్నాం. 6 మంత్స్ బాగున్నాం. 6 మంత్స్ తర్వాత చిన్న చిన్న మ్యాటర్స్ తెలుస్తున్నాయి. 6 మంత్స్ గొడవ పడుతున్నాయి. 1 ఇయర్ అయిపోయింది. ఆహ్, అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడని తెలియడము, అబ్బాయి అమ్మాయిలాగా, అమ్మాయి అబ్బాయిలాగా మాట్లాడుతున్నాడని తెలియడము. ఆ 1 ఇయర్ తర్వాత నేను మా లోకల్ పిఎస్‌లో నేనే అంటే అంటే ఈ "నువ్వు ఇలా అని తెలిసి కదా! నా డబ్బులు నాకిచ్చేసేయి. నా లైఫ్ నేను చూసుకుంటా" అంటే ఆ గోల్డు, సిల్వరు, ఫోను, సంథింగ్ అమౌంట్స్, మెటీరియల్స్ అన్నీ ఇవ్వాలి. కానీ గోల్డు, సిల్వరు, సంథింగ్ మెటీరియల్స్ ఇచ్చినారు. నన్ను చాలా మాటలన్నారు. నేను డబ్బుల విషయంలోనే వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అనుకుంటూ 1 ఇయర్ ఆగమంటే తీసుకోవడానికి తొందరగా తీసుకున్నారు. ఇవ్వడానికి ఇన్ని డేస్ ఎందుకని అన్నప్పుడు వాళ్ళే నేనే గ్రామ పంచాయతీలో పిలవనా, పిఎస్‌కెళ్ళినా అంటే వాళ్ళే పిఎస్‌కెళ్ళి నన్ను పిలిపించుకొని 70,000కి 1,60,000కి 70,000 ఇచ్చి నన్ను పెట్టడుక్కుంటున్నావు చెక్కలని చూడక సిగ్గుందా, మానముందా అనుకుంటూ తల్లి కొడుకులు అనడం వల్ల నన్ను మాటలని రెచ్చగొట్టినారు. తర్వాత నేను అప్పటికే నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని లాయర్ గారికి చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీశానని చెప్తే లాయర్ గారు జగిత్యాల జడ్జి గారి ముందు సివిల్ జగిత్యాల జడ్జి గారి ముందు క్రిమినల్ కేసు ఎయడం జరిగింది. ఇదెప్పుడు 2023 జూన్ నెలలో. మే నెలలో మనీ మిస్‌యూజ్ అయినాయి. జూన్‌లో ఇచ్చినారు. జూన్ నెలలో ఎయడం జరిగింది. జడ్జి గారి ముందు చెప్పడం, ఎస్ఐలకు, సీఐలకు చెప్పడం ఇట్లా జరిగింది. అట్లనే అది కంప్లెయింట్ అయిపోయింది. 2023 జూన్‌లో కంప్లెయింట్ అయ్యి రెడీగా ఉంది. మళ్ళీ 10వ నెలలో ఛార్జ్‌షీట్‌కి పిలిపించి అడిగినారు. సంథింగ్ అమౌంట్ ఇస్తాం, పెళ్లి చేసుకో, వాళ్ళ ఊర్లోంచి వెళ్ళిపోతారు, ఏమైనా డబ్బులు కావాలా, ఏమైనా సారీ చెప్పమంటావా అని అంటే నన్ను కావాలని ఇంటెన్షనల్‌గా దెబ్బతీసినారు కాబట్టి నాకేమొద్దు, జరిగేది జరుగుతూ ఉండాలని ఛార్జ్‌షీట్ చేయమని ఎస్ఐ గారికి, సీఐ గారికి చెప్పి రావడం జరిగింది. తర్వాత 2023 డిసెంబర్ మంత్‌లో 2023 నవంబర్ 29న తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడి జరిగిందంతా వేరే వాళ్ళ బామ్మర్ది అని ఉండే వాళ్ళ వ్యక్తి ముందు మాట్లాడడము. అలా మాట్లాడుతున్న క్రమంలో "నువ్వు ఇట్లా చేసినావు, నేను ఇట్లా చేసినా, నమ్మకాలు పోయినాయి" అది ఇది అంటూ ఏం చేద్దామంటే ఏదో అంతా ఒక 1 అవర్ అంతా ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది. నేను అమౌంట్ అయినా ఇయ్యి, లేకుంటే ల్యాండ్ అయినా ఇయ్యి, లేదంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, లేకుంటే లాయర్‌ని పెట్టుకొని చూసుకోమని చెప్పడం జరిగింది. వెళ్ళిపోయిండు. మళ్ళీ నవంబర్ అంటే డిసెంబర్ మంత్‌లో సంథింగ్ పాయిజన్ తాగేసి ఊర్లో అంత సింపతి క్రియేట్ చేసి పాయిజన్ తాగి హాస్పిటల్‌కి వెళ్ళడము, ఇట్లా సూసైడ్ లెటర్ రాయడము, ఇట్లా చెయ్యి మీద కోసుకోవడం అట్లా సంథింగ్ జరిగింది. అంటే మా ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, ఊరు వాళ్ళు కొంచెం ప్రెషర్ పెట్టినారు. ఏమనంటే "నువ్వు చేయబట్టే కేసు అయింది. నీకేమైనా అయితే ఆయనకేమైనా అయితే నీకే ప్రాబ్లమ్ అవుతుంది" అనడము. నేను ఎస్ఐ గారికి, సీఐ గారికి కాల్ చేసి చెప్పాను ఇట్లా పాయిజన్ తాగిండని. తర్వాత మళ్ళీ డిసెంబర్‌లో పాయిజన్ తాగితే 2024 జనవరి 14కి సంక్రాంతి పండగ రోజు, సంక్రాంతి కాదు, మకర సంక్రాంతి, భోగి రోజు మాకు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఛార్జ్‌షీట్ వేసేటప్పుడు 10వ నెలలో వచ్చిన వాళ్ళ ఫ్రెండ్, అలా ఫ్రెండ్ లాంటి పొలిటికల్ లీడరు కాల్ చేసి ఇట్లా బయటికి రండి మాట్లాడుకుందాము, ఏమనుకుంటున్నారు అది ఇది అని అంటే సరే ఒకసారి పోయి చూద్దాం ఏం చేస్తారు అన్నట్టుగా నేను మా దగ్గర విలేజ్ 7 కిలోమీటర్స్ ధర్మారం ఒక మల్లన్న దేవుని గుట్ట దగ్గర పోయి 3 అవర్స్ నైట్ 6కి మొదలు పెడితే నైట్ 9 వరకు 3 అవర్స్ ఒక బతుకు జట్కా బండి ఆర్గ్యుమెంట్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా పరిచయం అయింది, ఎట్లా గొడవలు జరిగింది, ఆయన ఇల్లీగల్ అఫైర్స్ ఏంది, నా స్టోరీ, వాళ్ళ స్టోరీ, మా ఇద్దరు నడిచిన ట్రాకు ఇదంతా చెప్పడం జరిగింది. ఆయన కూడా మధ్యలో ఉన్నాడు. లాస్ట్‌కి ఏమన్నాడు అంటే నాకు అమౌంట్ తీసుకొని ల్యాండ్ అయినా ఇవ్వు, లేకుంటే పెళ్ళైనా చేసుకో, లేకుంటే ఏ లైఫ్ అయినా చూసుకున్నప్పుడు పెళ్లి చేసుకుందాం, మంచిగా ఉందాం, జరిగింది ఏదో జరిగిపోయిందని అన్నాడు. అప్పుడు మళ్ళీ లాస్ట్‌కి ఏమైంది అంటే
లాస్ట్‌కి ఏమైందంటే ఏం ఫైనలైజ్ కాలేదు. ఇంటికొచ్చేసినాము. నా నా ఇంట్లో నేను నా బర్త్‌డే చేసుకున్న, వాళ్ళు వాళ్ళది. మళ్ళీ 17థ్ రోజు కాల్ చేసి బయటికి రమ్మన్న వాళ్ళు, మళ్ళీ 20కి కాల్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని, మా అమ్మతోని మాట్లాడాలి, మా ఫ్యామిలీతోని మాట్లాడాలని నేను వద్దన్నా చెప్పేసి ఇంటికి రమ్మన్నాడు. ఏదైనా బయట కలుద్దామంటే వినకుండా వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వెళ్ళినాను. ఏమని, ఇట్లా షార్ట్‌కట్‌లో వాళ్ళ ఇంటి వెనకాల నుంచి అందరూ చూస్తారు కాబట్టి ఇంటి వెనకాల నుంచి వెళ్ళినాను. ఇలా పొలాల మధ్యలో నుంచి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత కట్నాల మ్యాటర్ రావడం జరిగింది. ఎట్లా అంటే అంటే ఇంగా నిన్ను చేసుకుంటాడు కాబట్టి ఇంక అమ్మాయిని పెళ్లి చేసుకోడు. అమ్మాయినా కట్నం ఇస్తది కదా! నువ్వు కూడా కట్నం ఇవ్వు. 3 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరం అంటే 15 lakhs, 5 tulas గోల్డు, 1 lakh అమౌంట్, 1 lakh వెహికల్, 1 lakh పెళ్లి ఖర్చులు అట్లా మాట్లాడడం అంతా బాగానే ఉంది. ఎస్పీని, డీఎస్పీని కలిసి పెళ్లి చేసుకుందాం అది ఇది అని అన్నారు. మళ్ళీ జనవరి 20కి వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. నాకు ఒక 2, 3 డేస్ చూసేసి నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చొచ్చినాను. వీళ్ళు నన్ను ఇంటికి రమ్మని ఇట్లా ఇట్లా చేసినారని అంటే అదొక కేసు జరిగింది. అది ఎప్పుడు 25వ తారీఖు, జనవరి 25వ తారీఖు 24 మంత్‌లో జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 14థ్ కాల్ చేసి, అంటే మధ్యలో వాళ్ళ అమ్మ ఒకసారి నన్ను బాగా తిట్టడం జరిగింది. ఏమని, పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళినప్పుడు ఊరవతల ఇల్లు కట్టుకున్న ముసలోళ్ళతోని చేస్తావా అది ఇది ఇది అది అనుకుంటా ఒక మహిళని తిట్టని మాటలు తిడితే అదొక కంప్లైంట్ ఇచ్చినాము. అదొక కేసు జరిగింది. పోలీస్ స్టేషన్ ముందే తిట్టింది వాళ్ళ పిన్ని పక్క నుండి. వాళ్ళ అమ్మ నాకు మధ్యలో నుంచే అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ అంటే పచ్చలైనప్పుడు వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాళ్ళ పెద్ద అబ్బాయికి పెళ్ళైనప్పుడు సపోర్ట్‌గా ఉన్నాం. పొలం కౌలుకి చేసినాము, పాలు పోసినాము, కూరగాయలు, పండ్లు, ఫలాలు నన్ను బాగా చూసుకున్నారు. నేను వాళ్ళని బాగా చూసుకున్నాను. అంతా బాగానే ఉంది. వాళ్ళ అమ్మ మధ్యలో ఉండి ఇలా ఎంకరేజ్ చేసింది. ఆ అబ్బాయి వెనకాల ఉండి ఇంత యాక్టింగ్ చేసిండు. మళ్ళీ ఫిబ్రవరి 14థ్ రోజు కాల్ చేసి ఐ లవ్ యూ, ప్రేమ ఉంది, చేసుకుందాము, జరిగింది ఏదో జరిగిపోయింది, చేతిలో చేసి నా మీద నమ్మకం ఉంది కదా, చేసుకుందాము, నీకంటే గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుంది, నాకేం ఇబ్బంది అంటే నేను ఒప్పుకున్నాను. ఏంటంటే 1, 2 అనుభవించిన నేను మా ఊరోడు అవ్వడము, బ్లడ్ రిలేటివ్స్ అవ్వడము, ఏదైనా జరిగితే ఊరోళ్ళు చూసుకుంటారు కదా, పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాం కదా, ఊరోళ్ళు చూసుకుంటారు కానీ నేను పాజిటివ్గా ఉంటే వాళ్ళు నెగిటివ్గా మొత్తం ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసుకుంటూ వచ్చినారు. దానికి పెద్ద మనుషులు, పోలీసులు, లాయర్లు, కొంత ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఎవరేం చేసినా నిజాయితీ అన్నది ఉన్నదా అనడానికి నిదర్శనం అనేది ఉంటుంది. అట్లా ఐ లవ్ యూ అని చెప్పి రావడము, మధ్య మధ్యలో ఫిబ్రవరి 18th రోజు ఎస్ఐ గారిని, సిఐ గారిని కలవడానికి వెళ్ళినాం. ఏమని అంటే పెళ్లి చేసుకొని కేసులు కొట్టేసుకొని హ్యాపీగా ఉండమని వెళ్తే, ఫిబ్రవరి 18th రోజున